కావలిలోని ఎంఐజీ లేఅవుట్ను వైసీపీ నాశనం చేసిందని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. ఇళ్లు కట్టుకునేందుకు లేఅవుట్లో కనీస వసతులు కూడా కల్పించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలదంకిలోని కావలి ఎంఐజీ లేఅవుట్ను వైస్ చైర్మన్ సూర్యతేజ అధికారులతో కలిసి కోటంరెడ్డి పరిశీలించారు. ప్రజలతో మాట్లాడారు. మౌలిక వసతులు కల్పిస్తామని కోటంరెడ్డి వారికి హామీ ఇచ్చారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడారు. నెల్లూరు జిల్లాలోనే నెంబర్ 1 ఎంఐజీ లేఅవుట్గా కావలి లేఅవుట్ను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. కాంట్రాక్టర్తో ఇప్పటికే మాట్లాడామని, సైడు కాలువలను, రోడ్లను తిరిగి వేయమని ఆదేశించామన్నారు. పాలరాతితో ఆర్చి కట్టిస్తామన్నారు. మంత్రి నారాయణ సహకారం, నుడా వైస్ చైర్మన్ సూర్యతేజ సహకారంతో ఎంఐజీ లేఅవుట్లో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామన్నారు. గత ప్రభుత్వంలో కొందరు అక్రమ లేఅవుట్స్ వేశారని, ప్రభుత్వ స్థలాలను సైతం ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. ఈ నియోజకవర్గంలోనే వైసీపీ నేతలు 3 ఎకరాలు మేతా పోరంబోకును పూడ్చేసి లేఅవుట్స్ వేశారని గుర్తు చేశారు. అధికారం చేతిలో ఉందని వైసీపీ నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహకారంతో అక్రమ లేఅవుట్స్ భరతం పడతామన్నారు. మా ఇద్దరి కాంబినేషన్లో కావలిలో అభివృద్ధి చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో నుడా వైస్ చైర్మన్ సూర్యతేజ, ఆర్డీఓ, సిటీ ప్లానర్ హిమబిందు, నుడా సెక్రటరీ పెంచుల్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అది ఉంచాలి. మనం మెయింటైన్ చేసేది రేపు చూడండి ఒకసారి. ఈ మధ్యలో 19 ఎకరాలు ప్రైవేట్ మొత్తం దీన్ని ఎలా చేయాలని దీంట్లోనా? అదే నేను అడిగాను, నాకు చెప్పారు 5-6 ఉందని. పెట్టావా? జగదీష్ రెడ్డి, కేతిరెడ్డి, శివకుమార్. జగదీష్ రెడ్డి వేరులేండి, అది అతను ముసలూరు. జగదీష్ రెడ్డి మీరైనా రండి. ఇప్పుడు మీరు ఎస్టిమేషన్ అంతా ఎంత వచ్చిందండి సార్? 3.6 సార్. 3,60,00,000. అన్నీ కూడా గవర్నమెంట్ అన్నీ బాగుపడతాయి. ఆయన కోసం కొంచెం